భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా ఓటమి పాలైంది. ఇండోర్ వేదికగా జరిగిన డిసైడర్ మ్యాచ్లో టాప్ ఆర్డర్ విఫలమవడంతో 338 పరుగుల భారీ టార్గెట్ను ఛేదించలేకపోయింది భారత్. విరాట్ కోహ్లీ ఒక్కడే సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా హాఫ్ సెంచరీతో రాణించారు. హర్షిత్ అవుట్ అవడంతో మ్యాచ్ ఒక్కసారిగా మారిపోయి విజయం న్యూజిలాండ్ వైపు తిరిగింది. ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన డారెన్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ చేయడం, ఆఖరులో కెప్టెన్ మైకెల్ బ్రేస్వెల్ బౌండరీలు బాదడంతో నిర్ణీత 50 ఓవర్లకు 337 పరుగులు, 8 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. భారీ టార్గెట్ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్పై తొలి 2 మ్యాచ్ల్లో విఫలమైన రోహిత్ మూడో వన్డేలో కూడా 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ గిల్ కూడా 23 పరుగులే చేయడం, శ్రేయస్ అయ్యర్ 3, కేఎల్ రాహుల్ 1 పరుగులకే అవుట్ అవడంతో టీమిండియా 71 పరుగులకి 4 కీలక వికెట్ కోల్పోయి పీకల లోతుల కష్టాల్లో పడింది. ఆ సమయంలోనే నితీష్ కుమార్ రెడ్డి, విరాట్ కోహ్లీ కలిసి అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న నితీష్ హిట్టింగ్కి ప్రయత్నించి వికెట్ పోగొట్టుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి 5 వికెట్లకు 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జడేజా కేవలం 12 పరుగులే చేసి అవుట్ అవ్వగా హర్షిత్ రాణా మాత్రం మ్యాచ్ మీద ఆశ రేకెత్తించాడు. కోహ్లీ, హర్షిత్ కలిసి 7 వికెట్లకు 69 బంతుల్లో 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 52 పరుగులు చేసిన హర్షిత్ అవుట్ అవడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ వెంటనే సిరాజ్ కూడా ఫస్ట్ బాల్కి వికెట్ కోల్పోయాడు. అప్పటికే మ్యాచ్ చేజారిపోయినప్పటికీ విరాట్ కోహ్లీ మాత్రం వరుస బౌండరీలతో పోరాడి సిక్సర్స్కి ప్రయత్నించి వికెట్ కోల్పోయాడు. కోహ్లీ 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 124 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే భారత్ 296 పరుగులకు ఆల్అవుట్ అయింది. దాంతో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించి 1-2 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ సెంచరీ చేసిన డారెన్ మిచెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా దక్కించుకున్నారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఖాతాలో మరో చెత్త రికార్డు నమోదైంది. గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నో ఏళ్లగా భారత జట్టు కాపాడుకుంటూ వస్తున్న రికార్డులు మొత్తం గల్లంతయ్యాయి. శ్రీలంకతో వన్డే సిరీస్ మొదలు నిన్న న్యూజిలాండ్తో ఓటమి వరకు ఎన్నో చెత్త రికార్డులు నెలకొల్పాడు. గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ను సొంత గడ్డ మీదే టెస్ట్ సిరీస్లో ఓడించిన న్యూజిలాండ్ ఇప్పుడు తాజాగా వన్డేల్లోనూ గెలిచి చరిత్ర తిరగరాసింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్లో 1-2 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది.